కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సోనియాతో భేటీ అయిన ముఖ్యమంత్రి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఆహ్వానించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను జూన్ 2న సత్కరిస్తామని చెప్పారు. మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని విమర్శించారు. మరోవైపు చిట్చాట్ నిర్వహించిన రేవంత్ ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం వంటి కీలక విషయాలపై ప్రస్తావించారు. కేసీఆర్ ఏ తప్పు చేయకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించారు సీఎం రేవంత్. నిన్న ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఇవాళ మధ్యాహ్నం అగ్రనేతలతో భేటీ అయ్యారు. తెలంగాణ వచ్చి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలకు రావాలని ఆహ్వానాలు అందించారు. కేబినెట్ నిర్ణయాలు, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై సోనియాకు వివరించారన్నారు సీఎం. రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సోనియా తప్పకుండా వస్తానని మాట ఇచ్చినట్లు చెప్పారు. శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసి జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినాము. వారు సానుకూలంగా స్పందించారు. ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త. మేమందరం కాంగ్రెస్ శ్రేణులమందరం కూడా సోనియా గాంధీ గారి పర్యటన కోసం, రాష్ట్ర అవతరణ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నాము. మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందన్నారు రేవంత్. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని చెప్పారు. జూన్ 9న ఎర్రకోటపై జెండా ఎగరేస్తామని చెప్పారు. కేరళ, తమిళనాడులో బీజేపీకి డిపాజిట్ కూడా రాదన్నారు. బీజేపీని ఓడించేందుకు జనం సిద్దమయ్యారన్నారు సీఎం. अगर बीजेपी के नेता लोग माने या नहीं माने, कांग्रेस पार्टी तो जब प्रधानमंत्री कुर्सी में कोई भी बैठने दो, अटल बिहारी वाजपेयी जी बैठने दो, नरेंद्र मोदी जी बैठने दो, कुर्सी के लिए हम लोग कभी भी कम नहीं किए. आप जो बात कह रहे हैं हम पलट के जवाब दिए तो मोदी जी ऐसे बयान दे रहा है, ये ठीक नहीं है. उनके होदा के लिए मैं नंबर तो नहीं कह सकता हूँ, मगर एक बात साफ कह सकता हूँ कि हम सरकार बना रहे हैं. इंडिया अलायंस इज गोइंग टू फॉर्म द गवर्नमेंट. मेरे ख्याल से अच्छा दिन 9 तारीख है. जून 9 तारीख लाल किले में तिरंगा झंडा कांग्रेस पार्टी लहराए. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా పాలన కొనసాగుతోందని అన్నారు సీఎం రేవంత్. మీడియా చిట్చాట్లో కీలక విషయాల్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయన్నారు. కాళేశ్వరం విషయంలో నిపుణులు తేల్చిందే పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ త్యాగాలు, పోరాటాలు ప్రతిబింబించేలా అధికారిక చిహ్నం, గీతం ఉంటుందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్. మేడిగడ్డపై జ్యుడిషియల్ విచారణ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ విచారణను ఎందుకు కోరటం లేదన్నారు. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని రచయిత అందశ్రీకి అప్పగించామన్నారు సీఎం. కీరవాణి వ్యవహారంలో తనకు సంబంధం లేదన్న రేవంత్, ఎవరితో సంగీతం చేయించుకోవాలి అనేది అందశ్రీదే ఫైనల్ డెసిషన్ అన్నారు. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అగంతకుడు ఫోన్ చేసి ప్రజాభవన్ లో బాంబు పెట్టినట్లు తెలిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రజాభవన్ లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. దాదాపు 2 గంటల పాటు బాంబు స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టాయి. ఫోన్ చేసిన వ్యక్తి ఆకతాయా లేక కావాలని చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ కాల్ తో ప్రజాభవన్ ముందు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ప్రజాభవన్ ను సందర్శించారు మంత్రి సీతక్క. తమకు ఎవరిపై అనుమానం లేదన్నారు. ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చామని, రాష్ట్రంలో స్వేచ్ఛాయుత పాలన కొనసాగుతుందని అన్నారు. ప్రజాభవన్ కి వచ్చే వ్యక్తులను మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. అదేంటనే తెలియదు. ఇప్పుడైతే ఎవరు వచ్చినా ఇక్కడ నుంచి లోపలికి రావడానికి ఫుల్ ఎంట్రన్స్, అంటే స్వేచ్ఛగా వస్తున్నారు. అందరినీ రాణిస్తున్నాం, కష్టాలుంటాయని. ఎవరన్నా రాకుండా ఇక్కడ ఒక్కరు నాపంగానే ఇక్కడ వచ్చి డిస్టర్బ్, అంటే లొల్లి పెడుతున్నారు కొంతమంది. మెదక్ జిల్లాలో జొన్న రైతులకు శుభవార్త చెప్పింది సర్కార్. మార్క్ఫెడ్ ద్వారా ప్రతి ఎకరాకు 8 క్వింటాళ్ల జొన్నల్ని మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో దీనిపై మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు. ప్రతి ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నల్ని కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. దామోదర రాజనరసింహ లేఖతో స్పందించిన వ్యవసాయ శాఖ కార్యదర్శి మార్క్ఫెడ్ ద్వారా ఎకరానికి 12 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామన్నారు. మంత్రి చొరవతో తమకు మేలు జరుగుతుందని అన్నారు జొన్న రైతులు. రాష్ట్రంలో ఆర్టీఏ, తెలంగాణ సరిహద్దుల్లో తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు. ఆర్టీఏ కార్యాలయాలు, సరిహద్దుల్లో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు వరుస ఫిర్యాదులు రావడంతో రైడ్స్ చేశారు.
వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ సహా గ్రేటర్ హైదరాబాద్లోనూ సోదాలు చేశారు. మహబూబాబాద్లో ఆర్టీఏ ఏజెంట్ల దగ్గర 45,000 స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్లు, ఆర్సీలు, వెహికల్ ఫిట్నెస్కు సంబంధించి పలు డాక్యుమెంట్స్ను సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు ఏసీబీ అధికారులు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకకాలంలో ఆర్టీఏ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత రవాణా శాఖ కార్యాలయాల మీద ఏసీబీ రైడ్స్ జరిగాయి. ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి పలుమార్లు ఆర్టీఏలో భారీగా అవినీతి జరుగుతుందనే సమాచారం రావడంతో ప్రభుత్వ ఆదేశాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ సోదాలు చేసింది ఏసీబీ. ముఖ్యంగా జిల్లాల్లోని రవాణా శాఖ కార్యాలయాల్లో అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆర్టీఏ కార్యాలయాలు అంతరాష్ట్ర చెక్ పోస్టుల్లో దాడులు నిర్వహించారు. సోదాల్లో ఏజెంట్లు, జిల్లా రవాణా శాఖ అధికారులు కుమ్మక్కై లంచాలు తీసుకోవడం, అర్హత లేని వారికి లైసెన్సులు, ఫిట్నెస్ చెకింగ్ లేకుండా క్లియరెన్స్లు ఇవ్వడం, ఇతర రాష్ట్రాల వాహనాలకు అనుమతులు ఇస్తున్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. గ్రేటర్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏ చిన్న పని కోసం వెళ్లినా లంచం ఇవ్వనిదే పని కావడం లేదని జనం నుంచి ఆరోపణలున్నాయి. పలుమార్లు ఏసీబీ 1064 టోల్ ఫ్రీ నంబర్కు లంచాలపై ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది. దీంతో సిటీలో విస్తృతంగా సోదాలు చేపట్టారు ఏసీబీ అధికారులు. సెంట్రల్ జోన్ ఖైరదాబాద్, మలక్పేట్, నాగోల్, పాతబస్తీలోని బండ్లగూడ, మణికొండ, టోలిచౌకి, వెస్ట్ జోన్లోని ఆర్టీఏ ఆఫీసులో తనిఖీలు చేశారు అధికారులు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్స్, కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ, వెహికల్ ఫిట్నెస్లు, హెవీ వెహికల్ పర్మిట్ల విషయంలో కమిషన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. జిల్లాలోని ఆర్టీఏ ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగాయి. మహబూబాబాద్లో 3 ఏజెంట్లు, ఆర్టీఓ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అశ్వరావుపేటలో లారీ డ్రైవర్ల రూపంలో ఏసీబీ అధికారులు వెళ్లి చెక్ పోస్టుల దగ్గర అక్రమ వసూలు చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో కేవలం చెక్కులు, డీడీలు ఉండాల్సిన చోట లెక్కలు లేని డబ్బు, అక్రమ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. చాలా చోట్ల సంబంధం లేని వ్యక్తుల దగ్గర వెహికల్ రిజిస్ట్రేషన్, ఆర్సీ, వెహికల్ రెన్యువల్ డాక్యుమెంట్స్ ఉండడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీఏలో జరుగుతున్న అక్రమాలపై ఏసీబీ దాడిలో దొరికిన ఆధారాలతో చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఏజెంట్లతో కలిసి ఆర్టీఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులపైన కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. కవితకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఢిల్లీ హైకోర్టు ముందు వాదించాయి ఈడీ, సీబీఐ. కేసు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని కోర్టుకు తెలిపాయి. లిక్కర్ స్కామ్లో కవిత కింగ్ పిన్ గా వ్యవహరించారని చెప్పాయి. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నిన్న కవిత తరపున వాదనలు ముగియడంతో ఇవాళ ఈడీ, సీబీఐ వాదనలు వినిపించాయి. విచారణలో కవిత ఏమాత్రం సహకరించనందున బెయిల్ ఇవ్వొద్దని వాదించాయి ఈడీ, సీబీఐ. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టులో ఈడీ తరపున వాదనలు వినిపించారు లాయర్ జోహెబ్ హుస్సేన్. లిక్కర్ స్కామ్లో కవిత కింగ్ పిన్గా ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఆమెకు భారీగా అక్రమ నగదు చేరిందని కోర్టుకు వివరించారు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. ఇండియా హెడ్ ఛానల్లో కవిత భారీగా పెట్టుబడి పెట్టారని కోర్టుకు వివరించారు. కుట్రపూరితంగానే ఫోన్లోని డేటాను ధ్వంసం చేశారని తెలిపారు. కవితకు ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదని తెలిపారు. డిజిటల్ డేటా ధ్వంసంపై పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని, బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారయ్యే అవకాశం ఉందని వాదించారు ఈడీ తరపు న్యాయవాది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు సీబీఐ అధికారులు. లిక్కర్ పాలసీ ద్వారా కవిత భారీగా లబ్ధి పొందారని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ సమయంలో బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు. కవితకు బెయిల్ ఇవ్వడానికి ఎలాంటి మెడికల్ కారణాలు కూడా లేవన్నారు సీబీఐ అధికారులు.
లిక్కర్ కేసులో ఎలాంటి కారణాలు చూపించకుండానే కవితను సిబిఐ అరెస్టు చేసిందన్నారు ఆమె తరపు లాయర్ నితీష్ రాణా. కవిత సాక్ష్యాలను ధ్వంసం చేశారనడం సరికాదని తెలిపారు. కవిత వాడిన కొన్ని ఫోన్లను సహాయకులకు ఇచ్చిందని, ఆ ఫోన్లను ఈడీ కోరడంతో వారు ఫార్మాట్ చేసి ఇచ్చారని కోర్టుకు చెప్పారు. దీనిలో సాక్ష్యాలను ధ్వంసం చేయడం అనేది లేదన్నారు కవిత లాయర్. ఇరువైపుల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు జడ్జి స్వర్ణకాంత శర్మ తీర్పు రిజర్వ్ చేశారు. కవిత బెయిల్ పిటిషన్పై ఎల్లుండి తీర్పు వెలువరించే అవకాశం ఉంది. కేసీఆర్, కేటీఆర్ డైరెక్షన్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభాకర్ రావు విదేశాల నుంచి రాకుండా బీఆర్ఎస్ నేతలే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఇతరుల వ్యక్తిగత సంభాషణలు కూడా విన్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ చేశారని తెలిపారు. నిఘా వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్ర గీతానికి మ్యూజిక్ కంపోజ్ చేసే విషయంలో సీఎం రేవంత్ అందశ్రీకి పూర్తి స్వేచ్ఛనిచ్చారని తెలిపారు నేతలు. ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ కుటుంబ భాగోతం బయటకు వస్తోందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. తన ఫోన్ ట్యాప్ చేయడంపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రోద్బలంతో తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. వెంటనే విచారణ చేసి దోషులను శిక్షించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతామన్నారు ఎమ్మెల్యేలు. కల్వకుంట్ల కుటుంబం చేసిన రాక్షస క్రీడ మెల్లమెల్లగా ఒక్కొక్కటి కూడా బయటికి వస్తా ఉంది. ఫోన్ ట్యాపింగ్ లో మొత్తం కుటుంబం పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయింది. కుటుంబంలోనే ఒకరి మీద ఒకరు ట్యాపింగ్ చేసుకుంటూ తెలంగాణలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడి ఫోన్ను, జ్యువెలరీ షాప్ ఓనర్స్ ని, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, అధికారులను, ఆఖరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలను అన్ని లిమిట్స్ ను దాటేసిండ్రు వీళ్ళు. మరి నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరంటే ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మరి ప్రణీత్ రావు గారు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో వారి స్టేట్మెంట్ లోనే నా పేరు ఉంది. దీనిపైన ఎంతటితో ఆగం, కంపల్సరీ చట్టరీత్యా లీగల్ గా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మరి త్వరలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఒక దీనిపైన చర్య తీసుకోవాలని త్వరలోనే ఈ పిటిషన్ ఇవ్వబోతా ఉన్నాం. వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. గతంలో కేంద్రం తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందని బీఆర్ఎస్ లీడర్లు గగ్గోలు పెట్టారని, కానీ వాళ్లు కూడా అదే పని చేశారని విమర్శించారు. తన ఫోన్ ట్యాప్ చేయడంపై హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు కవ్వంపల్లి. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నీచమైన చర్య. వేరే వాళ్ళ సంభాషణలు వినడం, వేరే వాళ్ళ యొక్క అంతర్గత విషయాల్లో వెళ్ళడం, మా సామ్రాజ్యం కూలిపోకూడదు, ఎవరు గెలవకూడదు అన్న ఒక లక్ష్యంతో మరి నేను అత్యంత సన్నిధుడిగా రేవంత్ రెడ్డి గారికి ఉంటున్నాను కాబట్టి నా మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిపినారు. కేటీఆర్, హరీష్ రావు సూచనలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రాధాకిషన్ రావు స్వయంగా చెప్పారన్నారు పీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేయించారని మండిపడ్డారు. వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ వ్యవస్థ ఉపయోగించడమే కాకుండా ప్రత్యేక పరికరాలు తెప్పించి మరీ ఫోన్ ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు నిరంజన్. సాక్షాత్తు కేసీఆర్, హరీష్ రావుల సూచనల మేరకే ట్యాపింగ్ జరిగిందనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఈ ట్యాపింగ్ కాంగ్రెస్ నాయకులు, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైనే కాకుండా వారి కుటుంబ సభ్యులపై, ఇతర నాయకులపై ఎంత నిర్లజ్జగా వాడుకున్నారంటే వ్యక్తిగత గోప్యానికి భంగం కలిగించే విధంగా ట్యాపింగ్ చేయటం అనేది ప్రజాస్వామ్యంలో తలవంచుకోవాల్సినటువంటి పరిస్థితి అనే మాట మీకు మనం చేస్తా ఉన్నాను. రాష్ట్ర గీతాన్ని ఎవరితో కంపోజ్ చేయించాలనే విషయంలో అందశ్రీకి సీఎం రేవంత్ పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. కేసీఆర్ ఏపీ వాళ్లకు అవకాశం ఇచ్చినప్పుడు లేని తప్పు ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఇంటర్నేషనల్ అవార్డు విన్నర్ కాబట్టి రాష్ట్ర గీతం కోసం కీరవాణిని సంప్రదించారని చెప్పారు. ముందు నుంచి కేసీఆర్ వదిలిన బాణమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని విమర్శించారు నాగరాజు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నేను క్వశ్చన్ అడుగుతున్నాను. బీఎస్పీ కండ కప్పుకొని అప్పుడు కొన్ని చాలా గొప్ప మాటలు మాట్లాడారు. మళ్ళీ పోయి పెత్తందారు సంకలు చేరినావు. ఇప్పుడు అందశ్రీ గారి కోసం మాట్లాడడం సిగ్గుచేటు నీకు. వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు మా ముఖ్యమంత్రి గారు అందశ్రీ గారికి. వారు ఒక కీరవాణి అని ఒక గొప్ప కళాకారుని, అతను సంగీత మంచి నాయకుడు, అతను సంగీతంలో దిట్ట, మీ అందరికీ తెలుసు, ఇంటర్నేషనల్ అవార్డు అతను. రాజకీయ లబ్ధి కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడం నీచమైన చర్య అని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసుల విచారణకు హాజరైతే కేసు పురోగతి సాధిస్తోందని అభిప్రాయపడుతున్నారు.
ప్రధాని మోదీ విధానాలతో దేశానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. బీజేపీ పాలనలో యువత డ్రగ్స్కు బానిసయ్యారని విమర్శించారు. జూన్ 4 తర్వాత ప్రజలకు బీజేపీ పీడ తొలగిపోతుందన్నారు. ప్రజల్ని మోసం చేసే నకిలీ ఫకీర్ మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఎన్డీఏ నేతలకు ధైర్యం ఉంటే నిరుద్యోగంపై మాట్లాడాలన్నారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో పంజాబ్కు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. రాష్ట్రం డ్రగ్స్ కి అడ్డగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో మత్తుకు బానిసలవుతున్నారని చెప్పారు. పంజాబ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖర్గే ఇండియా కూటమి గెలిస్తేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు. यहाँ पर जो छोटे मोटे इंडस्ट्रीज थे उन इंडस्ट्रीज के ऊपर उन्होंने जीएसटी का मामला लगाया, इनकम टैक्स वालों को उनके पीछे लगाया और लोगों को ये था कि जब तक कांग्रेस पार्टी है हम मजबूती के साथ रहेंगे, ये लोगों का विश्वास था. अब वो विश्वास उड़ गया है. జూన్ 4 తర్వాత దేశ ప్రజలకు బీజేపీ పీడ తొలగిపోతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రజల్ని మోసం చేసే నకిలీ ఫకీర్ మాటల్ని ప్రజలు నమ్మటం లేదన్నారు. అదానీ అంబానీలకు సాయం చేయడానికే మోదీ భగవంతుడు పంపాడని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. ఎన్నికల్లో కూటమికి సంపూర్ణమైన మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. अखिलेश जी से इंटरव्यू करते हैं तो उल्टे सीधे सवाल पूछते हैं, मगर नरेंद्र मोदी से सवाल पूछते हैं तो कहते हैं मोदी जी आप आम कैसे खाते हो, मोदी जी आप छील के खाते हो या काट के खाते हो. नरेंद्र मोदी को धरती पे परमात्मा ने भेजा है, बायोलॉजिकल नहीं है. नरेंद्र मोदी जी ऊपर से टपक के आए हैं कि परमात्मा ने उनको अदानी जी की मदद करने के लिए भेजा है. మోదీ పాలనలో మునుపెన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ఐఐటి, ఐఐఎం చదివినా ఉద్యోగాలు లభించడం లేదన్నారు. బీజేపీ పాలనలో జవాబుదారీతనం లోపించిందని విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక. కులమతాల పేరుతో రాజకీయాలు చేయటం కాంగ్రెస్ కు తెలియదన్నారు ప్రియాంక. 45 सालों में इतनी बेरोजगारी नहीं है जितनी आज मोदी जी के राज में है. 30 लाख सरकारी पद खाली पड़े हुए हैं. आप बच्चों को शिक्षित भी करें,